నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 29వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రమాస బహుళపక్ష పంచమి తిథి ఉదయం 7:57 వరకు తదుపరి షష్ఠి తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 4:42 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సిద్ధయోగం రాత్రి 12:26 వరకు తదుపరి సాధ్య యోగం. తైతుల కరణం ఉదయం 7:57 వరకు, గరజి కరణం రాత్రి 7:34 వరకు తదుపరి వణిజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:22 నుండి 3:58 వరకు. అమృతకాలం రాత్రి 11:56 నుండి 1:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, చంద్రోదయం రాత్రి 11:42, చంద్రాస్తమయం ఉదయం 9:54. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:02 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. యమగండం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. ఈరోజు శుక్ల యజుర్వేద సాంప్రదాయంలో మధ్యాహ్న సంహితం ప్రకారం మత్స్య జయంతి, కణ్వ సంహిత ప్రకారం వరాహ జయంతి. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటారు. ఈరోజు షట్పిండ శ్రార్థం. సంతానం లేని దంపతులు పగటిపూట ఉపవాసం ఉండి పితృదేవతలకు అపరాహ్న కాలంలో 6 విధాల పిండ ప్రదానం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు.